హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మిల్లింగ్లో హారిజంటల్ మిల్లింగ్ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఈరోజు మనం చెప్పుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్లో 1000+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్. అవన్నీ కూడా చూడండి. మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో దాని ద్వారా మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు పొందొచ్చు. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి ఒక యాప్ ఉంది. సో ఆ యాప్లో ఈ కంటెంట్స్ అన్నీ కూడా మనకి ఒక ఆర్డర్లో ఉంచడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఉంచుకుంటే సో ఎప్పుడైతే ఆర్డర్లో మనం ప్లేస్ చేసామో అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పుడు మీరు ఈజీగా దాన్ని యాక్సెస్ చేయగలరు. ఈరోజు మన టాపిక్ చూద్దాం, హారిజంటల్ మిల్లింగ్ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది. ఓకే, సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది నేను పాయింటర్తో చూపిస్తున్నాను. సో ఇది మనకి హారిజంటల్ మిల్లింగ్ మిషన్. ఓకే, సో ఇది దాని యొక్క ఒరిజినల్ పిక్చర్. ఇన్ మిల్లింగ్ ఆపరేషన్ ద మెటల్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది వర్క్ పీస్ బై ఏ రొటేటింగ్ మిల్లింగ్ కట్టర్. సో మిల్లింగ్ ఆపరేషన్లో మనం ఏం చేస్తున్నాము, ఒక రొటేటింగ్ కట్టర్ అనేది ఉంటుంది. సో మీరు చూస్తే ఇది అనమాట. ఓకే, సో ఆ రొటేటింగ్ కట్టర్తో మనం ఆ మెటీరియల్ని ఆ వర్క్ పీస్ నుంచి రిమూవ్ చేస్తాము. దాన్నే మనం మిల్లింగ్ యాక్టివిటీ అంటున్నాం. ఓకే, లేదా మిల్లింగ్ ఆపరేషన్ అంటున్నాం. ఇన్ హారిజంటల్ మిల్లింగ్ మెషిన్, సో ఇందులో మనకి 2 టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి హారిజంటల్ మిల్లింగ్ మెషిన్, 2 వెర్టికల్ మిల్లింగ్ మెషిన్. ఓకే, సో ఇది కాకుండా మనకి ఓమ్నివర్సల్ మిల్లింగ్ మెషిన్ కూడా ఉంది. సో అది ఆల్రెడీ వీడియో ఉంది, మీరు చూడొచ్చు. ఓకే, సో ఈ హారిజంటల్ మిల్లింగ్ మెషిన్లో ఏంటి డిఫరెన్స్ అంటే, ఈ ఏదైతే టూల్ ఉందో, ఓకే, సో కట్టర్ ఉందో దాని యొక్క పొజిషన్ బట్టి అది హారిజంటల్ మిల్లింగ్ మిషనా లేదా వెర్టికల్ మిల్లింగ్ మిషనా అనేది మనం చెప్తాం. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ఆ కట్టర్ ఉందో అది హారిజంటల్గా ప్లేస్ చేస్తుంది. ఓకే, ఇన్ హారిజంటల్ మిల్లింగ్ మిషన్ ద యాక్సిస్ ఆఫ్ మిల్లింగ్ కట్టర్ ఈజ్ ప్యారలల్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది వర్క్ పీస్. సో ఇది వర్క్ పీస్ యొక్క సర్ఫేస్. సో ఇది వర్క్ పీస్ యొక్క సర్ఫేస్ అండ్ ఇది కట్టర్. సో రెండు కూడా మనకి ఏంటి అంటే ప్యారలల్గా ఉన్నాయి. ఓకే, అందుకోసమే మనం ఇది హారిజంటల్ మిల్లింగ్ మిషన్ అని పిలిచాము. ఓకే, ఇప్పుడు మనం ఈ హారిజంటల్ మిల్లింగ్ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది, ఫస్ట్ దాని యొక్క కాంపోనెంట్స్ ఏంటి చూస్తే, మీరు ఇక్కడ చూసారు కదా. సో ఇది మనకి ఒక కట్టర్, మల్టీ పాయింట్ కట్టింగ్ టూల్ ఉంది అందులో. సో సిరీస్ ఆఫ్ కటింగ్ ఎడ్జెస్ ఉన్నాయి. అది ఒక మెషిన్ ఒక వర్క్ పీస్ నుంచి మెటీరియల్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే మెయిన్గా ఇది బేస్. ఓకే, అండ్ మీరు ఎప్పుడైనా సరే ఏ డయాగ్రాము గుర్తుంచుకోవాలన్నా సరే మీరు బేస్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కువగా కాంపోనెంట్స్ అనేవి ఈజీగా గుర్తుంటాయి. సో ఇది మనం చూసుకున్నట్లయితే కాలమ్. ఓకే, అండ్ ఇది డ్రైవ్ బార్. ఓకే, అంటే మనం ఏదైతే దీన్నే మనం ఆర్బర్ అసెంబ్లీ అంటున్నాం, అంటే మనం ఏదైతే ఈ కట్టర్ని మౌంట్ చేస్తున్నామో ఇది అనమాట. సో అది మనకి ఆర్బర్ అసెంబ్లీ అంటాం. ఓకే, సో ఇదే ఆర్బర్ అసెంబ్లీ ఇదనమాట. దీన్ని మనం డ్రాబార్ అనే దానికి కనెక్ట్ చేసి ఉంచుకుంటాం. ఓకే, అండ్ ఇది స్పిండిల్. ఇదంతా చూసాం కదా, ఇది స్పిండిల్. ఇది మనకి మెయిన్ కట్టర్, మనం ఏదైతే కటింగ్ వీల్ అంటున్నామో ఇది మెయిన్ కట్టర్. ఓకే, అండ్ ఇదంతా కూడా మనకి నీ, దాని మీద ఒక టేబుల్, దానికి ఒక క్రాస్ ట్రావెల్ ఉంటుంది ఈ మూమెంట్ అవ్వడానికి, అండ్ మనకి వైస్ ఉంటుంది మనకి హోల్డ్ చేయడానికి వర్క్ పీస్ని. సో వర్క్ పీస్ని హోల్డ్ చేస్తాము. అండ్ ఇది లాక్ నట్ ఆర్బర్ని, అండ్ ఇది స్పేసింగ్ కాలర్స్. సో ఇక్కడ మనకి ఏదైతే వర్క్ పీస్ ఉందో అది అటు ఇటు జరగకుండా కరెక్ట్గా మనం ఒక స్పేసింగ్ కాలర్స్ అనేవి ఉంచుకుంటాము. ఓకే, సో మోషన్ ఆఫ్ ది నీ, ఇది ఉంది కదా, ఈ నీ అనేది ఇలా వెర్టికల్గా మూవ్ అవుతుంది. సో ఇది చూసారు కదా, ఇలా వెర్టికల్ మూవ్ అవుతుంది. ఈ టేబుల్ వచ్చేసి క్రాస్ ఫీడ్ ఇలా మూవ్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి ఆర్బర్ అసెంబ్లీ, అంటే ఈ టూల్ని మౌంట్ చేసుకోవడానికి. పార్ట్స్ మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే
ఒక వర్క్ పీస్ని మనం మిల్లింగ్ చేయాలి. సో మిల్లింగ్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము, ఈ వర్క్ పీస్ అనేది ఇందు మీద ఆ వైస్లో బిగించుకున్న తర్వాత టేబుల్ మీద ఈ ఏదైతే ఆపరేషన్ ఉందో, ఓకే. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది కాన్స్టెంట్గా ఉంటుంది, టూల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. మనం ఈ వర్క్ పీస్ని మాత్రం అడ్జస్ట్ చేస్తాము టాప్కి అండ్ బాటమ్కి. సో ఇలా అప్ అండ్ డౌన్ మూవ్ చేస్తూ ఉంటే మనం వర్క్ పీస్ని ఫీడింగ్ అనేది ఇచ్చుకుంటూ కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే ద వర్క్ పీస్ మౌంటెడ్ అనే టేబుల్ కెన్ బి రిమూవ్డ్ ఇన్ 3 డైరెక్షన్. సో ఇక్కడ మనం ఈ వర్క్ పీస్ ఏదైతే ఉందో అది 3 డైరెక్షన్లో మనం రిమూవ్ చేయొచ్చు. అంటే 3 డైరెక్షన్లో దాన్ని పొజిషన్ చేసుకోవచ్చు. లాంగిట్యూడినల్ డైరెక్షన్లో చేసుకోవచ్చు టు ప్రొవైడ్ లెంగ్త్ కట్. సో మనం కటింగ్ ఎక్కువ లెంగ్త్ చేయాలి అంటే లాంగిట్యూడినల్ డైరెక్షన్లో పెట్టుకోవచ్చు, వెర్టికల్ డైరెక్షన్లో పెట్టుకోవచ్చు ఇలా. సో ప్రొవైడ్ డెప్త్ ఆఫ్ కట్ ఎక్కువ ఇచ్చుకోవడానికి, లేదా ట్రాన్స్వర్స్ డైరెక్షన్ టు ప్రొవైడ్ విడ్త్ ఆఫ్ కట్. సో మనం విడ్త్ ఎక్కువ కట్ చేయాలి అంటే ట్రాన్స్ఫర్ డైరెక్షన్. సో మీకు ఈ రెండు ఎక్కువ తెలుసు. సో ట్రాన్స్ఫర్స్ అనేవి డిఫరెంట్ అనమాట. సో లాంగిట్యూడినల్ యాజ్ వెల్ యాజ్ వెర్టికల్. ఓకే. సో ఇలా తీసుకొచ్చినట్లయితే అది వెర్టికల్ అవుతుంది, అండ్ ఇలా తీసుకొచ్చినట్లయితే అది లాంగిట్యూడినల్ అవుతుంది. ఓకే. సో ఇది మనకి ఆ హారిజాంటల్ మిల్లింగ్ మిషన్ యొక్క టేబుల్ ఎలాగ మనం ఫిక్స్ చేసుకోవాలి. ఓకే. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. హారిజాంటల్ మిల్లింగ్ మిషన్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, అండ్ దాని యొక్క కాంపోనెంట్స్ ఏంటి. ఓకే. సో కట్టర్ ఎలా మెటీరియల్ కట్ చేస్తుంది అనేది, అండ్ మిల్లింగ్ ఆపరేషన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ వెర్టికల్ మిల్లింగ్ మిషన్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాము. సో మీకు ఇంకా ఏమైనా వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఆ వీడియో అందిస్తాము. అండ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. దానివల్ల మాకు ఒక బూస్టప్గా ఉంటుంది. మీకు కావాల్సిన వీడియోస్ ఇంకా త్వరగా మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.